ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఏడాది కాలంలో ప్రజలందరికీ అర్థమైంది జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అనేది. అంత దారుణమైన పాలన చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఎన్నికల టైంలో ఇంటింటికి బాండ్స్ ఇచ్చారు. మేము జూన్ 4వ తేదీన ఎన్నికల్లో గెలుస్తాము, ఆ నెల నుంచే ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేస్తాము అని చెప్పి చూస్తే 13 నెలలైనా ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనందరం చూసాం. అందుకే ఈ ఏడాది పాలనని ప్రజలు అంటూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వంచన అంటూ ఉన్నారు. 2 మాటల్లో చెప్పాలంటే విధ్వంసం, విశ్వాసఘాతకం అంటూ ఉన్నారు. ఈ ఏడాది కూటమి పాలనని 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అరాచకం, అవినీతి అంటూ ఉన్నారు. అంత దారుణమైన పాలన పరిపాలిస్తూ ఉన్నారు. మనం ఈ మీటింగ్స్ ఎందుకు కండక్ట్ చేస్తూ ఉన్నామంటే ఈ ఏడాది కాలంలో వీళ్ళు అధికారంలోకి వచ్చాక సూపర్ 6లు, సూపర్ 7లు అంటూ మొత్తంగా 143 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలకి బాకీ పడ్డారు. ఆ బాకీ గురించి మరి ప్రజలు అడగాలి కదా. అడగాలంటే అడిగేట్టుగా చేయాల్సిన బాధ్యత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి మీద ఉంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సుపరిపాలన అంటూ వాళ్ళ ఇళ్ళకి వస్తే వాళ్ళు గతంలో ఎన్నికల టైంలో ఇచ్చిన బాండ్స్ చూపించి కాలర్ పట్టుకొని మీరు మాకు ఇవ్వాల్సిన బాకీ తీర్చండి అని అడగమని ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మనం చూస్తూ ఉంటే ఈ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారికైనా, డిప్యూటీ సీఎం గారికైనా, మంత్రులకైనా వాళ్ళ పాలన మీద వాళ్ళకి నమ్మకం లేదు. అందువల్లనే ప్రతిపక్ష పార్టీ అయిన మన పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాను అన్నారంటే జగనన్నను చూసి వాళ్ళు ఎంతగా భయపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎంతసేపు కూడా మన ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం మీద పెట్టిన దృష్టి వాళ్ళు ఇచ్చిన హామీల అమలు మీద పెడితే ఎంతో బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు అంటారు అన్ని హామీలు ఇచ్చేసాను, ఇంకేమీ లేవు. ఎవరైనా హామీల గురించి అడిగితే వాళ్ళ నాలుక మందమని భయపెడుతూ ఉన్నారు. ఈ రోజు కూటమి పాలనలో ఒక సంక్షోభ రాజ్యం ఉండే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్కీమ్ ఆంధ్రగా చేస్తే ఇప్పుడు వీళ్ళు స్కామ్ ఆంధ్రగా చేసిన పరిస్థితి. వీళ్ళు ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం మీద దృష్టి పెట్టి వాళ్ళు ఇచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టో అమలు మీద మాత్రం దృష్టి పెట్టని పరిస్థితి ఉంది. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. వీళ్ళు ఏడాది కాలంలో తీసుకుంటే 1,65,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. జగనన్న 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్ల అప్పులు చేస్తే వీళ్ళు ఏడాదిలోనే అందులో సగం అప్పులు చేసేసి కనీసం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. జగనన్న తీసుకుంటే 5 ఏళ్ళలో 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్ లో వేయడం జరిగింది. అంత పారదర్శకమైన పాలన జగనన్న అందించారు. అసలు ఈ రోజైతే ఈ కూటమికి ఓట్లేసిన వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. గుడిలో దేవుడిని వెళ్ళేసి మళ్ళీ దేవుడిని రమ్మని మేమే వేడుకున్నట్టుగా ఉంది మా బ్రతుకు అని ఈ రోజు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఈ రోజు నుంచి ఒక సైనికుల్లా పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేట్టుగా మళ్ళీ జగనన్న 2.0 పాలన మనందరం చూసేట్టుగా చేయడానికి కృషి చేయాలని కోరుతున్నాను. అలాగే ఈ పెడని నియోజకవర్గంలో మీరందరూ కూడా మన సమన్వయకర్త గారైన ఉప్పాల రాము గారిని భారీ మెజారిటీతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జగన్, జై జగన్. ఒక్క మహిళకైనా ఆడబిడ్డనిది ఇచ్చారా నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క మహిళకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా నేను అడుగుతూ ఉన్నాను. ఒక విద్యార్థికైనా చూసారా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? అలాగే తీసుకుంటే ఒక్క రైతుకైనా రైతు భరోసా ఇచ్చారా అని అడుగుతున్నాను. ఒక్క మహిళకైనా 0 వడ్డీ ఇచ్చారా నేను అడుగుతున్నాను. ఒక్క ఉద్యోగస్తుడికైనా జీతం పెంచారా నేను అడుగుతున్నాను. ఇవేమీ చేయకుండా అన్ని హామీలు అమలు చేస్తారని ఎలా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? కాబట్టి వాళ్ళు ఎంతసేపు కూడా
వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలు మభ్యపెట్టడానికి ఎప్పటికి కూడా ట్రై చేస్తూ సుపరిపాలన తొలి అడుగు అంటూ వస్తూ ఉన్నారు. అది సుపరిపాలన కాదు, సూపర్ 6 కి అగనామం పెట్టే పాలన అని ప్రజలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఏ అంటే ఎన్ అంటే నేరాలు, డి అంటే దాడులు, ఏ అంటే అప్పులు అన్న టైపు పరిపాలన వారు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. ఈ రోజు చూసుకుంటే 81,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఎగనామం పెట్టారు. అన్ని హామీలు ఇచ్చి ఏడాది కాలంలో వారు తీర్చాల్సినవి 81,000 కోట్లు ఈ రోజు ఎగనామం పెట్టారు. ఈ రోజు తీసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు పెరిగిపోయాయి, అలాగే విద్యుత్ ఛార్జీల ధరలు పెరిగిపోయిన పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎంత ఘోరంగా ఈ రాష్ట్రంలో ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పాలన వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకి వాళ్ళకి జరిగిన మోసాన్ని తెలియజేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. ఈ రోజు తీసుకుంటే బాబు షూరిటీ వంచన గ్యారంటీ అన్న టైపుగా పరిపాలిస్తున్నారు. ఈ రోజు బాబు షూరిటీ నమ్మక ద్రోహం గ్యారంటీ, బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ, బాబు షూరిటీ విధ్వంసం గ్యారంటీ అన్న టైపుగా వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజలు ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే, గతంలో జగనన్న ఎలాంటి పాలన అందించాడు కూడా మీకు ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు, ఎప్పటి నుండో రాజకీయం చేస్తున్న వారు ఉన్నారు. మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు. కానీ మీ అందరికీ తెలుసు జగనన్న మన కోసం ఏ విధంగా ఒక్కడే వచ్చి ఈ రోజున మనందరి అభిమానాన్ని సంపాదించుకుని మనందరి గుండెల్లో జగనన్న ఏ విధంగా గుడి కట్టుకుని ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఈ రోజున జగనన్న కోసం ఏమి చేయడానికైనా మనం సిద్ధంగా ఉన్నాం. జగనన్న వెంట మనం నడవడానికి సిద్ధంగా ఉన్నాం. జగనన్నని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మాట అని పరిస్థితి, మాట అన్న వాళ్ళకి మనం ఏ విధంగా సమాధానం చెప్తున్నామో కూడా మీ అందరికీ తెలుసు. ఈ రోజున పార్టీ కోసం, జగనన్న కోసం మనమందరం కూడా నిరంతరం శ్రమిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాం. ఈ రోజున మీ అందరూ కూడా మరి ఇంత చక్కగా, ఇంత కలిసికట్టుగా ఐక్యతతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి జగనన్నకి అండగా తోడుగా ఉంటామని ఈ మీటింగ్ ద్వారా మీరు మెసేజ్ ఇచ్చిన విధానానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు 2019లో జగనన్న మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చక్కటి పరిపాలన మనకు అందించారు. ఎన్నో సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళల పేరుపై ప్రతి సంక్షేమ పథకాన్ని మనకు అందించి, సంక్షేమ పాలనను మనకు అందించి, దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారి కన్నా తనయుడు అనిపించుకుని ఈ రోజున మనందరి అభిమానానికి పాత్రుడయ్యారు. జగనన్న అంత చక్కటి పాలన అందించినప్పుడు ఆ 5 సంవత్సరాల కాలంలో ఆ విలువ మనకు తెలియలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న చేసిన పాలన విలువ, జగనన్న విలువ మనకి, మనతో ఉన్న మన కార్యకర్తలకి, మన ప్రజలందరికీ కూడా అర్థమయ్యింది. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇస్తామని చెప్పిన ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితి. మొదటి సంవత్సరం అయితే ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు ప్రజలకు అందించలేదు. అయినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము అన్నీ చేసేసాం, సూపర్ 6 అన్నీ కూడా అమలు చేసేసామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనం చూసాం. అంటే ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల ముందు మన దగ్గర నుండి, మన ప్రజల దగ్గర నుండి ఓట్లు సంపాదించుకోవడం కోసం సూపర్ 6 హామీలు ఇచ్చి, మోసం చేసి, దగా చేసి, వెన్నుపోటు పొడిచి మరి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పందాలు,
అదే మాటలతో ఇప్పటికీ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగనన్న మన కోసం ఏ విధంగా ఎంత కష్టమైనా కూడా ఇచ్చిన మాటని ఏ విధంగా నిలబెట్టుకున్నారు. జగనన్న మనకి ఇవ్వని హామీలు కూడా 5 సంవత్సరాల కాలంలో మనందరికీ అందించి మన కుటుంబాలలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అన్నల తమ్ముడుల అండగా నిలబడ్డారు. మరి ఈ రోజున ఆ ఒక్కటి ఏది నెరవేర్చలేదు సరికదా. జగనన్న అనగా అమ్మఒడి అనగానే జగనన్న గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి కూడా. ఆ అమ్మఒడిని కూడా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆలోచన అని చెప్తున్నారు. అమ్మఒడి ఎవరి ఆలోచన అండి? అమ్మఒడి అనగానే జగనన్న, ఆరోగ్యశ్రీ అనగానే రాజశేఖర రెడ్డి గారు, రీఎంబర్స్మెంట్ అనగానే రాజశేఖర రెడ్డి గారు, రైతన్నలకు ఉచిత కరెంట్ అనగానే రాజశేఖర రెడ్డి గారు. ఇలా తండ్రి కొన్ని మనకి సంక్షేమ పథకాలు అందించి వెళ్తే ఈ రోజున తండ్రికి తగ్గ తనయుడుగా ఎన్నో సంక్షేమ పథకాలు మనవన్నీ చెప్తూ కూర్చుంటే ఒక్క రోజు కూడా సరిపోదు. అన్ని పథకాలు మనకు 5 సంవత్సరాల కాలంలో అది కూడా వల్ల కూడా కొంత జగనన్న చేసిన మంచి బయటకి తెలియలేకపోయింది. కానీ జగనన్న వల్ల మంచి పొందిన మేలు పొందిన ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆ మేలు మంచి ఎక్కడికి పోలేదు, ఇప్పటికీ కూడా ఉంది కనుకనే ఈ రోజున మీరంతా కూడా ఇక్కడికి రాగలిగారు ధైర్యంగా. అందుకే మీరంతా కూడా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానివ్వండి, ఈ రచ్చబండ కార్యక్రమాల ద్వారా కానివ్వండి, ఖచ్చితంగా మీరంతా కూడా జగనన్న చేసిన మేలుని మంచిని చెప్పవలసిన సమయం కనుక దయచేసి అందరూ చెప్పి మరి ఈ నియోజకవర్గంలో మన పార్టీని బలోపేతం చేసి రాబోయే రుణాలు ఇచ్చిన, మన పిల్లల చదువులకి అమ్మఒడి ఇచ్చిన, విద్యా దీవెన ఇచ్చిన, వసతి దీవెన ఇచ్చిన, మన మహిళల ఆర్థికంగా బలపడడం కోసం ఆసరా ఇచ్చిన, చేయూత ఇచ్చిన, మన రైతన్నల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన, రైతు భరోసా పథకం